ఓకే. ఇక రైతు భరోసాకు క్లియర్ అయిపోయినట్టే. రైతు భరోసా సంక్రాంతి సందర్భంగా పంపిణీ ఎన్నికైతే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందట. మరి ఇన్ని రోజులు కొన్ని కండిషన్స్ పెడతారు అది ఇది అన్నారు. చాలా అంటే పీఎం కిసాన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకే రైతు భరోసా ఇస్తామనే చర్చ జరిగింది. దాంతోపాటు కట్ ఆఫ్ కూడా అంటే 5 ఎకరాలకు ఇస్తామా 10 ఎకరాలకు ఇస్తామా మరి ఇవన్నీ కూడా చాలా కండిషన్స్ పెట్టాలని చూసారు. కానీ మరి ఏమైందో కానీ అంటే వీళ్ళు చర్చలు జరిపిరు అవి జరిపిరు మరొక లిమిట్ పెడదామని కూడా ప్రచారం చేసిరు. మరి బహుశా ఫీడ్బ్యాక్ నెగిటివ్ వచ్చిందేమో. మరి మొత్తంగా అయితే వెనక్కి తగ్గిరు. రైతు భరోసా మొత్తం సాగు చేసే రైతులందరికీ ఇస్తాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడనే కొంచెం తిరకాసు కూడా ఉంది. ఏంటంటే ఇంతకుముందు పొలం ఉంటే రైతు బంధు అందరికీ ఆటోమేటిక్గా పడేది. కానీ ఇప్పటి నుంచి డిక్లరేషన్ ఇవ్వాలంట. వీళ్ళు కొన్ని రైతులతోటి ఇక్కడ చూడవచ్చు మనం క్యాబినెట్ భేటీలో దరఖాస్తులు కూడా తీసుకుంటారంట. 5, 6, 7వ తేదీల్లో రైతుల నుంచి మరి వీళ్ళు దరఖాస్తులు తీసుకుంటారంట. మాకు రైతు భరోసా అయ్యింది, మాకు 10 ఎకరాల పొలం ఉంది, 10 ఎకరాల్లో సాగు చేసినాం, లేకుంటే 10 ఎకరాల పొలం ఉంది 7 ఎకరాల్లో సాగు చేసినామని వాళ్ళు అప్లికేషన్లు ఇవ్వాలంట. అప్లికేషన్లు ఇస్తే దానికి తగ్గట్టు మరి రైతు భరోసా వేస్తామంటున్నారు. మరి అప్లికేషన్ల ప్రాసెస్లో మరి ఇంకేమైతే చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఏఈఓ వ్యవస్థ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ముందే ఇవన్నీ సర్వేలు చేసేస్తే అయిపోతుంది. కానీ మళ్ళీ రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం ప్రాసెస్, రైతులు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఆగ్రహం కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని పక్కకు పెడితే ఇది కూడా పక్కకు పెడితే అయిపోతుందేమో. ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది డేటా ప్రభుత్వం దగ్గర 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామానికో ఏఈఓ ఉన్నారు, మరి వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూనే ఉంటారు. కాబట్టి అట్లా తీసుకుంటే బాగుండే. కానీ మరి వీళ్ళు ఏవో దరఖాస్తులు తీసుకుంటారంట. మరి అప్లికేషన్ల ప్రాసెస్లో మరి వీళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఏందో చూడాలి. సరే, ఓవరాల్గా అయితే రైతు భరోసా ఎట్టకేలకు ఇవ్వడానికి అయితే గవర్నమెంట్ ఓకే చెప్పింది. మరి ఎలాంటి కండిషన్స్ లేకుండా అంటే ఐటీ కట్టినా కానీ ఏం కట్టినా కానీ ఎన్ని ఎకరాల పొలం ఒకవేళ 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలకు కూడా రైతు భరోసా వేస్తామని అయితే చెప్తున్నారు. మరి 7,500 ప్రజెంట్ ఎకరాకు 7,500 రూపాయలు ఇప్పుడైతే రైతు భరోసా పడబోతుంది. మరి ఇంకో చర్చ కూడా నడుస్తుంది. మరి 7,500 ఇవ్వాలన్నా లేకుంటే 6,000కే ప్రజెంట్ పరిమితం చేయాలన్నా అని కూడా చర్చ నడుస్తుందట. అంటే ప్రభుత్వం దగ్గర తగిన నిధులు ఇవ్వవు కాబట్టి దశల వారీగా దీన్ని 7,500కి చేయాలన్నా ప్రజెంట్ 6,000 ఇచ్చి నెక్స్ట్ ఇయర్ 7,000 అట్లా పెంచుకుంటూ పోవాలన్నా అనే చర్చ కూడా జరుగుతుందంట. మరి ఇవన్నీ కూడా రేపు క్యాబినెట్ భేటీలో అధికారికంగా డిసిషన్ చేసుకొని వీళ్ళు చెప్తారట. మంత్రివర్గ ఉపసంఘం అయితే ఈ సిఫార్సులు చేసింది అందరికీ రైతు భరోసా ఇవ్వండి, ఎలాంటి కండిషన్స్ లేకుండా, కాకపోతే అప్లికేషన్లు తీసుకోవాలి. మరి వీళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలంట మేము నిజంగానే 10 ఎకరాలు ఉంటే 7 ఎకరాలు వేసినామని. ఒకవేళ తప్పని తేలితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్తున్నారు. మరి సరే, ఇది భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ భయం రైతుల్లో ఎంత ప్రభావం చూపుతాం అనేది పక్కకు పెడితే ఓవరాల్గా రైతు భరోసా ఇవ్వనికైతే మరి వీళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది. 14వ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. అంటే సంక్రాంతి సందర్భంగా ఈ నిధులు జమ అవుతాయని కూడా చెప్తున్నారు. మరి చూడాలి, మరి గతంలో మాదిరిగానే ఫస్ట్ ఎకరాకు తర్వాత 2 ఎకరాలకు అట్లా వేసుకుంటూ పోతారా లేదంటే ఒకటేసారి అందరికీ వేస్తారా అనేది చూడాలి. మరి అట్లే వేసుకుంటూ పోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అయితే ప్రభుత్వం దగ్గర అన్ని నిధులు అయితే లేవు. కాబట్టి కేబినెట్ సబ్ కమిటీ అయితే మొత్తానికి ఓకే చెప్పింది. రైతు భరోసాకు కండిషన్స్ లేకుండా ఇవ్వాలి అని రేపు క్యాబినెట్ భేటీలో ఈ కేబినెట్ సబ్ కమిటీ చేసినటువంటి సిఫార్సుల మీద చర్చలు జరిపి ఓకే చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి మొత్తానికి అయితే ఈసారి ఒక రైతు భరోసా కొత్త పడ్డట్టే. ఎందుకంటే ఖరీఫ్లో రాలే కదా 7,500. సరే, పాత రైతు భరోసా ఇచ్చినా కానీ ఎకరాకు 10,000 గతంలో, మరి ఈ 10,000 వచ్చేటివి. కానీ ఇప్పుడు ఈ ఇయర్కు మాత్రం 7,500 వస్తున్నాయి. 2,500 కోత పడ్డట్టే. ఓవరాల్గా ప్రతి రైతుకు ఎకరాకు 2,500 అయితే కోత పడ్డట్టే ఈ ఇయర్కు మాత్రం. నెక్స్ట్ ఇయర్ నుంచి పడతాయేమో కానీ ఈ ఇయర్కు మాత్రం కోత పడ్డట్టే. మరి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఈసారి రుణమాఫీ చేసినాం, మరి ఆ రుణమాఫీకి బాగా ఖర్చు అయినాయి, డబ్బులు లేవు అని చెప్తున్నారు. సరే, మరి రైతులు కూడా మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈసారి ఒక రైతు బంధు పోయింది లేకపోతే రైతు భరోసా పోయిందని. మరి మొత్తంగా అయితే రైతు భరోసా ఒకటి కట్ చేసి ఈసారి ఒక 1,500 పెంచిస్తారు. మరి ఎట్లా పెంచిచ్చినా ఎకరాకు మాత్రం 2,500 లాసే ఈసారి రైతు బంధు విషయంలో కానీ. సరే, ఓవరాల్గా అది రైతు బంధు గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మరి.